ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రైట్, హైదరాబాద్ జేఎన్టీయూలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇటువంటి అద్భుతమైన యూనివర్సిటీలో చదువుకోవటం మనందరి అదృష్టం, ముఖ్యంగా మీ అందరి అదృష్టం. 6,000 మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నారని చెప్తా ఉన్నారు. 3,000 మంది ఇక్కడ, 3,000 మంది శాటిలైట్ క్యాంపసెస్లో చదువుకుంటున్నటువంటి మీరంతా కూడా ఈ సమాజానికి, రాష్ట్రానికి అందుబాటులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మేధావులు. రేపటి భవిష్యత్తుకి మీరే పునాదులు కూడా. అటువంటి మీ అందరి ముందు మాట్లాడే అవకాశం రావటం కూడా నేను అదృష్టంగా, సంతోషంగా కూడా భావిస్తూ ఉన్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి. చాలా బాధాకరమైనటువంటి రోజు కూడా ఇది. అటువంటి మహానుభావుడికి మనం అందరం ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఆయన చూపినటువంటి మార్గంలో భారతదేశాన్ని ముందుకు నడిపించడం కోసం మనందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అటువంటి మహానుభావుడు ఈ దేశంలో పుట్టడం మనందరి అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో చాలా సందర్భాల్లో కూడా అందుబాటులోకి వచ్చిన అద్భుతమైన మేధావులు ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చాలా సందర్భాల్లో చాలా దేశాలు కూడా ప్రకటించాయి. అటువంటి మహానుభావుడు ఈ దేశంలో పుట్టడం, ఈ దేశానికి అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించడం మనందరి అదృష్టం. అనేక రకాలైనటువంటి రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు, రాజరిక వ్యవస్థలు, ఆ వ్యవస్థల్లో రాజుకి ప్రజలకి ఉన్నటువంటి విపరీతమైనటువంటి వ్యత్యాసం. అటువంటి రాజరిక వ్యవస్థ నుంచి ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య దేశంగా మారుస్తూ ఆనాటి మహానుభావులందరూ ఈరోజు మన యూనివర్సిటీకి సంబంధించిన జేఎన్టీయూ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ గారి పైన, వారి పేరుపైనే మనం యూనివర్సిటీ నడుపుకుంటున్నాం. తొలి ప్రధాని, ఈ దేశానికి నవభారత నిర్మాతగా, ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికలతో, మిశ్రమ ఆర్థిక విధానాలతో పునాదులేసి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కలిసి అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యానికి పునాదులేశారు. అటువంటి నాయకుల మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం చాలామంది మనం అందరం చదువుకుంటూ ఉంటాం. మా లక్ష్మారెడ్డి గారు కూడా చెప్పారు, మనం అందరం చాలా గొప్పవాళ్ళం అవుతాం, కావాలి అని అనుకోవటమే ప్రధానమైనటువంటి అంశం. అని అనుకుంటే సాధిస్తామని. సరే, మానవులుగా మనం అందరం చాలా సందర్భాల్లో చిన్న చిన్న అంశాలకు కూడా స్పందిస్తాం. స్పందించి అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా కూడా ఉండొచ్చు.